వీరుడు అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా వానర రూపుడు అంజన్న వాయు కుమారుడు అంజన్న జగదేక వీరుడు అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా వానర రూపుడు అంజన్న వాయు కుమారుడు అంజన్న జగదేక వీరుడు అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా అంజన్న చరితాము రసరమ్య భరితాము విన్న పాడిన గాని పాపాలు తొలగును మంచి మనసు గల్ల మా తండ్రి అంజన్న మంచి మనసు గల్ల మా తండ్రి అంజన్న అంజన్న చరితాము రసరమ్య భరితాము విన్న పాడిన గాని పాపాలు తొలగును మంచి మనసు గల్ల మా తండ్రి అంజన్న మంచి మనసు గల్ల మా తండ్రి అంజన్న సల్లంగా దీవించు అంజన్న మా సక్కాని దేవుడవు అంజన్న మొక్కుకుంటే చాలు అంజన్న మాకు దిక్కై నిలిచావు అంజన్న జగదేక వీరుడా అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా వానర రూపుడు అంజన్న వాయు కుమారుడు అంజన్న జగదేక వీరుడా అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా వైశాఖ బహుళ దశమి రోజున సక్కాని వారము శనివారము నాడు అంజలి గర్భాన వానర రూపాన అంజలి గర్భాన వానర రూపాన వైశాఖ బహుళ దశమి రోజున సక్కాని వారము శనివారము నాడు అంజలి గర్భాన వానర రూపాన అంజలి గర్భాన వానర రూపాన జన్మించినాడమ్మ అంజన్న జగదేక వీరుడు ఓయమ్మ చింతాలు పాపంగా ఓయమ్మ శివుడి రూపుడమ్మ అంజన్న జగదేక వీరుడే అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా వానర రూపుడు అంజన్న వాయు కుమారుడు అంజన్న జగదేక వీరుడు అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా ఒకనాడు అంజలి శివుని పూజ కొరకు పూలు తెద్దామని అడవికే పోయింది చంటి పిల్లగాడు అంజన్నను వదిలి చంటి పిల్లగాడు అంజన్నను వదిలి ఒకనాడు అంజలి శివుని పూజ కొరకు పూలు తెద్దామని అడవికే పోయింది చంటి పిల్లగాడు అంజన్నను వదిలి చంటి పిల్లగాడు అంజన్నను వదిలి ఘోర ఆకలితో అంజన్న చల్లడిల్ల పట్టే అప్పుడు సూర్యుని చూసిండు అంజన్న ఎర్రని పట్టాను కొని మింగిండు జగదేక వీరుడా అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా వానర రూపుడు అంజన్న వాయు కుమారుడు అంజన్న జగదేక వీరుడా అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా ఆబాల అంజన్న అడుగులేస్తున్నాడు ముత్యాల పలుకులు పలుకుతున్నాడు 5 ఏళ్ల వయసుకు వచ్చిండు అంజన్న 5 ఏళ్ల వయసుకు వచ్చిండు అంజన్న ఆబాల అంజన్న అడుగులేస్తున్నాడు ముత్యాల పలుకులు పలుకుతూ ఉన్నాడు 5 ఏళ్ల వయసుకు వచ్చిండు అంజన్న 5 ఏళ్ల వయసుకు వచ్చిండు అంజన్న ఆంజనేయుడు తండ్రి కేసరి విద్య బుద్ధులు నేర్పాలని సూర్యుని చెంతకే పంపేను విద్య నేర్పుతున్నాడమ్మ
భక్త మహాశైలకు విజ్ఞప్తి, స్థానిక హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి దక్షిణముఖ సువత్సర సుందర ఆంజనేయ స్వామివారి ఆలయమునందు మార్గశిర మాసంలో నవావతార మహోత్సవం జరిగిన సందర్భంగా హనుమద్వ్రతం కార్యక్రమం, హోమాలు, అభిషేకాలు ఇటువంటి కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ఈ రోజునే అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. దీనికి అనేక మంది భక్తులు స్వచ్ఛందంగా వారు నేను అన్నీ కూడా మేము ఇది చేద్దాం అది చేద్దాం అని ముందరకు వచ్చి ఈ కార్యక్రమానికి అందరూ సహకరిస్తున్నారు. అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆలయం తరఫున మేము కోరుకుంటున్నాం. నమస్కారం. స్థానిక తాడేపల్లిగూడెంలో హౌసింగ్ బోర్డులో వేంచేసి ఉన్న శ్రీ సువర్చల సుందర అభయాంజనేయ స్వామి వారి ఆలయం వద్ద శ్రీ ఆకుల నరసింహమూర్తి గారి ఆధ్వర్యంలో సుమారు 15 రోజుల నుంచి హనుమద్వ్రతం సందర్భంగా అనేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించి అదేవిధంగా స్వామివారి ఆలయం వద్ద అభయాంజనేయ స్వామి వారి భక్తి స్వాముల పీఠం కూడా ఏర్పాటు చేసి 41 రోజులు దీక్షలు నిర్వహించి ఇరుముడి కట్టుకొని కొంతమంది స్వాములు మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయానికి, కొంతమంది వారి శక్తి కొలది కొంతమంది పాదయాత్ర చేసి దిగ్విజయంగా ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ఈరోజు భక్తుల సహకారంతో ముఖ్యంగా ఇక్కడ అన్నదానం చేయడానికి అనేక మంది భక్తులు సహకరించి ఈరోజు నరసింహమూర్తి గారి ఆధ్వర్యంలో భక్తులందరి సహకారంతో ఈరోజు అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా ఆలయ కమిటీ తరపున కోరుచున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ కార్యక్రమాలన్నీ హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్ లో వేయించేసి ఉన్న శ్రీ దక్షిణముఖ సువత్సల సుందర అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద గత 25 సంవత్సరాల నుంచి కూడా ముక్కోటి ఏకాదశి, హనుమద్వ్రతము, హనుమాన్ జయంతి ఇలా స్వామివారి ఆలయంలో విశేషంగా మహోన్నతమైనటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టుంటున్నారు. ఈరోజు హనుమద్వ్రతను పురస్కరించుకొని గత 15 రోజులుగా జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమంలో భాగంగా ఆంజనేయ స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి కదలీవనంలో వేయించేస్తున్న సువత్సల ఆంజనేయ స్వామి ఆలయం వద్ద అరిటాకు భోజనం ఈరోజు భక్తులందరూ కూడా స్వామివారి సన్నిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అరిటాకు భోజనం ఏర్పాటు చేయడానికి సహకరించిన దాతలందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు లభించి రానున్న రోజుల్లో కూడా ఇలాంటి అన్న సమారాధన కార్యక్రమానికి, ఆలయ అభివృద్ధికి దాతలు సహకరిస్తారని, స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ దాతలందరికీ ఉంటాయని, ఈ యొక్క ఆలయంలో జరిగేటువంటి పూజా కార్యక్రమాలు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి స్వామివారిని దర్శించి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి ఆశీస్సులు పొందగలరని చెప్పి కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్. దినదినము అంజన్న పెరుగుతున్నాడమ్మ, సర్వకాలాలందు సంపన్నుడాయేను, విద్యాబుద్ధులందు వీరాంజనేయుడు, విద్యాబుద్ధులందు వీరాంజనేయుడు. దినదినము అంజన్న పెరుగుతున్నాడమ్మ, సర్వకాలాలందు సంపన్నుడాయేను, విద్యాబుద్ధులందు వీరాంజనేయుడు, విద్యాబుద్ధులందు వీరాంజనేయుడు. అంజలి కేసరి అంజన్నను చూసి మురిసిపోతిరప్పుడు, అంజన్న సంగతుండగా ఇంకా ఏమి జరిగేనమ్మా అప్పుడు. జగదేక వీరుడా అంజన్న, ఈ జగములేలే స్వామి నీవన్నా, వానర రూపుడు అంజన్న, వాయుకుమారుడు అంజన్న. జగదేక వీరుడా అంజన్న, ఈ జగములేలే స్వామి నీవన్నా. ఈడికి దగ్గర అయోధ్య పట్టణం ఏలేటి ఆ రాజు దశరథ మహారాజు, ఆ రాజుకు 3 భార్యలు గలరమ్మ, ఆ రాజుకు 3 భార్యలు గలరమ్మ. ఈడికి దగ్గర అయోధ్య పట్టణం ఏలేటి ఆ రాజు దశరథ మహారాజు, ఆ రాజుకు 3 భార్యలు గలరమ్మ, ఆ రాజుకు 3 భార్యలు గలరమ్మ. కౌసల్య సుమిత్ర కైకేయి అను 3 భార్యలతోటి ఆ
స్వామి నీవన్నా అష్టైశ్వర్యాలు ఎన్ని ఉన్నా గాని పిల్లలు లేరాని దశరథ మహారాజు పుత్రయాగం రాజు చేస్తూనే ఉన్నాడు. పుత్రయాగం రాజు చేస్తూనే ఉన్నాడు. అష్టైశ్వర్యాలు ఎన్ని ఉన్నా గాని పిల్లలు లేరాని దశరథ మహారాజు పుత్రయాగం రాజు చేస్తూనే ఉన్నాడు. పుత్రయాగం రాజు చేస్తూనే ఉన్నాడు. నారా